ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలస్యమైనందుకు అందరూ కూడా మన్నించాలి. ఈరోజు మన ప్రవాస తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఆట వేడుకలు ఈ శుభ సందర్భంలో మరి ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచిన ప్రెసిడెంట్ గారు పెద్దలు మధు గారికి, అదేవిధంగా చల్లా జయంత్ గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ గారితో పాటు ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ అడ్వైజర్స్ ఆఫ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వర్క్ సంబంధించిన పెద్దలకి, అదేవిధంగా అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక రోజులు ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకొని మన దేశ కీర్తిని మరి యావత్ ప్రపంచంలో చాటుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం, ఒక ప్రయాస, ఆ కార్యక్రమంలో ఈరోజు వేడుకలు జరుపుతా ఉన్న సందర్భంలో మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మాకు చాలా వేరే పార్టీ అయిన ఆప్తులుగా మరి రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశ స్థాయిలోనే పార్టీకి సంబంధించిన ఓబీసీ సెల్ చైర్మన్గా మన తెలంగాణ వాసి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ సోదరులు మిత్రులు కృష్ణమోహన్ గారితో పాటు వేదికపై ఆసీనులైన అమెరికన్ తెలుగు అసోసియేషన్కు సంబంధించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, చాలా విషయాలు చెప్పాం, ఎందుకంటే ఆలస్యమైంది. మరి అమెరికన్స్ అంతా కూడా 7 గంటలకు 8 గంటలకు మ్యాక్సిమం డిన్నర్ టైం. మరి ఆలస్యమైంది మీ అందరికీ కూడా. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, 20 రోజులు అవుతుంది. ఈరోజు మీ ఎన్ఆర్ఐస్ కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే కాలంలో తెలంగాణకు సంబంధించిన మరి మనము ఏ విధంగా అమెరికాలో మనకు సంబంధించిన అక్కడ స్థిరపడి ఉన్న డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, మేనేజ్మెంట్లో ఉన్నవారు కానీ, ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నవారు అందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు పెట్టుకున్న ఆశలపై తెలంగాణ ప్రఖ్యాతిని ఇంకా 10 అడుగులు ముందుకు వేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. ఈరోజు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు ప్రయత్నం చేసి, పోరాటం చేసి, ఆఖరికి మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో మా నాయకురాలు సోనియా గాంధీ గారి చొరవతో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అని ఆ ప్రధానమైన అంశాలపై ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేస్తే, మీరు అక్కడ విదేశాల్లో ఉండి కూడా పరోక్షంగా తెలంగాణ రావాలే, తెలంగాణకు సంబంధించి ఈరోజు మన వనరులు, మన నీళ్లు, మన నిధులు మనకే ఉండాలి, ఆ ప్రఖ్యాత సంబంధించి మనకే నిలబడాలని మీరు పరోక్షంగా చాలామంది కూడా మన పరంగా నిలబడ్డారు. దానికి తోడు ఈరోజు అటువైపున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వారు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో వారు కూడా చాలామంది కూడా పరోక్షంగా సపోర్ట్ చేసిన వైనాన్ని గుర్తు చేస్తూ నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాము, చాలా సందర్భాల్లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిగా, పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మేము కోరేది ఒకటే,
ఆనాడు గ్రీన్ ప్యాస్చర్స్ గురించి అటు వెళ్ళటం జరిగింది. ఇక్కడ రాబోయే కాలంలో ఇప్పుడే ఎవరు మొదలుపెట్టినా ఎవరు ముందుకు సాగించి చేయటం జరిగిందో మంచి ప్రణాళికబద్ధమైన పాలసీ నిర్ణయాలను ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు బ్రెయిన్ డ్రైన్ అయితే ఈరోజు రివర్స్ బ్రెయిన్ డ్రైన్ చేయాలనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరుగుతుందని, మీ మేధా సంపదను ఉపయోగించుకునే విధంగా మేము ఒక ప్లాట్ఫామ్ ప్రత్యేకంగా మరి క్రియేట్ చేసే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడకుండా మీరు చెప్పే మీకున్న మేధా సంపదను వేరే ఇతర దేశాలకు సంబంధించి ఉపయోగకరంగా విధంగా మీరు చేస్తూ ఉన్న తపన తృష్ణ మీ శ్రమను తిరిగి మన రాష్ట్రంలో ఉపయోగించుకునే విధంగా ఆ వాతావరణం సృష్టించి మిమ్మల్ని రావడానికి మేమందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు పరిశ్రమలే కాదు, ఐటీ రంగంలోనే కాదు, ఈరోజు ఇరిగేషన్ రంగంలో కానీ లేకుంటే టూరిజంలో కానీ ఇంకే రంగంలోనైనా నిష్ఠార్థులైనా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాతులు గాంచిన అనేక మంది మన భారతీయులు ఉన్నారు, ప్రత్యేకంగా తెలుగు వారు ఉన్నారు. ఆ తెలుగు వారికి కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మమ్మలను మీరందరూ కూడా ఆశీర్వదించాలని, రాబోయే కాలంలో మీకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మేము పూర్తి స్థాయిలో సహకరించే కార్యాచరణతో పాటు ఇండియన్ డయాస్పోరా ఎక్కడ ఉంటే అక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి సంబంధించిన సమస్యలను కానీ అదేవిధంగా వారికి సంబంధించిన సంక్షేమం విషయంలో ముందుండి నిలబడి ఒక కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ వెల్ఫేర్ బోర్డును అతి త్వరలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయబోతా ఉన్నారు. ఈ వెల్ఫేర్ బోర్డు కూడా మరి మొత్తం దేశవ్యాప్తంగానే ఆదర్శంగా నిలిచిన కేరళ రాష్ట్రం కంటే మెరుగైన రీతిలో ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అతి తొందరలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరి అడుగులు వేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి మీ ఆలోచన విధానం, మీకున్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయవచ్చు, ఏ విధమైన ప్రత్యామ్నాయ మరి పరిష్కార మార్గాలు మనం ఎంచుకోవచ్చు అని మీ సలహా సూచనలు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మార్చి లోపల ఈ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలని, మరి ప్రత్యేకంగా అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ తక్కువగా ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ ఈరోజు ఇటు సైడ్ ఉన్న మా దుబాయ్ ఇటు ప్రాంత వాసులకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఈ సలహా సూచనలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో కూడా మరి మా కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మేము అనుకున్న అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్య సాధనలో మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి మరి అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంబంధించిన పెద్దలకి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ I wish you all the best, good luck, and we wish you many more of these events to come, not only in Hyderabad and the towns like Karimnagar, Warangal, Nizamabad, all other 33 districts would be awaiting for you. Thank you one and all. Thank you so much, Anna. Thank you so much.